పట్టణంలో చేపట్టిన అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలు జరిగిన చోట ఏర్పడిన గుంతలను తాత్కాలికంగా పూడ్చివేసి వెంటనే సీసీ రోడ్ నిర్మించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం డిమాండ్ చేశారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లు, పర్యవేక్షణ విస్మరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. శనివారం సిపిఎం 18-19 వార్డుల శాఖ ఆధ్వర్యంలో శ్రీరామ్నగర్ కాలనీ, నందీశ్వర కాలనీ, ఎన్జీఓస్ కాలనీలలో నిర్మాణం చేస్తున్న అండర్గ్రౌండ్ డ్రైనేజీని పరిశీలించారు. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంలో లోపాలు జరుగుతున్నాయని, పర్యవేక్షించాల్సిన పబ్లిక్ హెల్త్ అధికారుల జాడ కనిపించకుండా పోయిందని అన్నారు. తీవ్రమైన గుంటలు పడి నడవడానికి కూడా వీలుగాని స్థితిలో రోడ్డు ఉన్నాయని అన్నారు. నిర్మించిన మాన్యువల్స్ రోడ్డుపైకి ఉండి వాహనాలు తీవ్ర ఆటంకం ఎదురవుతుందని అన్నారు. తాత్కాలికంగా అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలు జరిగిన చోట గుంతలు పూడ్చి సీసీ రోడ్డు వేయటానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యురాలు తుమ్మల పద్మ, 18-19 వార్డుల శాఖ కార్యదర్శి కోట్ల అశోక్ రెడ్డి, పట్టణ కమిటీ సభ్యులు గందుల అశోక్, ఊట్కూరి మసూదన్ రెడ్డి, గుండాల నరేష్, శాఖా సభ్యులు దేవరపల్లి వెంకట్రెడ్డి, మందటి రాజశేఖర్ రెడ్డి, జింజిరాల పిచ్చయ్య, ఆవుల గిరి, ఆవుల యోగి, పెండం సురేష్, వెంకన్న, తరుణ్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలో జరుగుతున్నటువంటి అండర్గ్రౌండ్ పనులని ఈరోజు సిపిఐఎం పార్టీ 19-18 వార్డుల శాఖల ఆధ్వర్యంలో సర్వే చేయడం అనేటటువంటి జరుగుతోంది. ముఖ్యంగా 19వ వార్డులోని ఎన్జిఓస్ కాలనీలో జరుగుతున్నటువంటి పనులు పరిశీలన చేస్తే నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నట్టుగా కనపడట్లేదు. రోడ్లు తవ్వి పైపులు లోపటేసేసి మాన్యువల్స్ రోడ్లకు ఎత్తుగట్టేసేసి ఈ ప్రాంతంలో ప్రమాదాలకు పబ్లిక్ హెల్త్ అధికారులు, తర్వాత ఈ కాంట్రాక్టరే బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. చీకట్లో ఈ రోడ్లో 2 వీలర్ తీసుకొని వచ్చినా లేదా నడిచి వెళ్ళినా ఇవి టాకురాల్లాగా తగిలి, ఈ మాన్యువల్స్ టాకురాల్లాగా తగిలి కింద పడేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. జనరల్గా అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో ముందు సివరేజ్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేయాలి. సివరేజ్ ప్లాంట్ నిర్మాణం పూర్తయిన తర్వాత దాని లెవెల్స్ చూసేసేసుకొని ఆ లెవెల్స్ని ఆధారం చేసేసుకొని మిగతా పట్టణం అంతా కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేయాలి. దాదాపు 216 కోట్లతో నిర్మిస్తున్నటువంటి అండర్గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించినటువంటి విషయంలో అధికారుల పర్యవేక్షణ లేదు అని చెప్పి అనేది స్పష్టంగా కనపడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తే కనపడుతోంది. వాళ్ళు వేసేటటువంటి పైపులు కూడా గతంలోనేమో మట్టి పైపులు వేశారు, ఇప్పుడేమో ప్లాస్టిక్ పైపులు వేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి అతుకులు సరిగ్గా ఉన్నాయా, మాన్యువల్స్ సరిగ్గా లోతులో ఉన్నాయా, ఎస్టీపీ ప్లాంట్కి ఇక్కడ దానికి లెవెల్స్ కలుస్తున్నాయా, కలవట్లేవా, ఇవన్నీ కూడా పరిశీలన చేసుకోవాల్సిందే అధికారులు. వందల వేల కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అవుతూ ఉంటే అధికారులు మాత్రం దీన్ని నిర్లక్ష్యం వహించేటటువంటి పని జరుగుతూ ఉంది. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రజలకు నష్టాలు వస్తున్నాయి. రేపు వర్షాలు వస్తే ఈ మాన్యువల్స్ అన్నిట్లలో కూడా నీళ్లు నిండి ఆ అండర్గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించినటువంటి నీళ్లు ఎక్కడ పడితే అక్కడ ఉబ్బి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అనారోగ్యాల పాలయ్యేటటువంటి పరిస్థితి వస్తుంది. వెంటనే పబ్లిక్ హెల్త్ అధికారులు, ఏఈలు, డిఈలు, ఎస్సీ ఫీల్డ్ విజిట్ చేయాలి. పడినటువంటి గుంతలన్నింటినీ కూడా వెంటనే పూడ్చేటటువంటి పని చేయాలి. లేని ఎడల మొత్తం అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులు ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో ఈ పనులన్నిటి మీద అవసరం అనుకుంటే విజిలెన్స్ కమిషన్ కూడా మేము సిపిఎం పార్టీగా వెళ్తాం. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే కాంట్రాక్టర్ మీద కూడా చర్య తీసుకునేంత వరకు మా ఆందోళన కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు సిపిఎం పార్టీ 18-19 వార్డు శాఖల ఆధ్వర్యంలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనుల పరిశీలన అనేది చేస్తూ ఉన్నాం. అండర్గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించేసి ఈరోజు పూర్తిగా నాణ్యత లోపం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ గుంటలు కూడా కనీసం పూడవనటువంటి పరిస్థితి ఉన్నది. కాంట్రాక్టర్ ఎప్పుడైతే వెంటనే ఇక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజీ పైపులు వేసిండో పడ్డ గుంటల్ని పూడ్చాల్సిన అవసరం ఉన్నది. కానీ ఎక్కడ ఆ దాఖలాలు కనిపిస్తలేదు. ఎక్కడికక్కడ గుంటలు ఉన్నాయి, ఇండ్లకు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా లేదు. ఇటీవల కురిసినటువంటి వర్షానికి కనీసం బండి ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి, బండ్లు కూడా ముందున్నటువంటి కాలనీలో పెట్టుకొని నడుచుకుంటూ ఇళ్ళకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి శ్రీనగర్ కాలనీ, ఎన్జిఓస్ కాలనీ, అమూల్య కాలనీ, అదేవిధంగా నందీశ్వర్ కాలనీలో నెలకొన్నది. తక్షణమే పబ్లిక్ హెల్త్ ఆఫీసర్లు దీన్ని ఫీల్డ్ విజిట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు అండర్గ్రౌండ్ డ్రైనేజీని ఏర్పాటు చేయబట్టి ఇప్పటికీ 2 నెలల కాలం గడుస్తూ ఉంది. కానీ ఏ ఒక్క అధికారి కూడా దీన్ని పరిశీలించి నాణ్యత ఏ విధంగా ఉంది ఏంటి అనేది కనీసం పరిశీలన లేదు. వెంటనే వాళ్ళు పరిశీలించినటువంటి అవసరం ఉంది అని చెప్పి కోరుతా ఉన్నాం. నా దగ్గరే డబ్బులు వసూలు చేసి అండ్ మట్టి పైపులు మీరే తెచ్చుకోవాలని చెప్పి నాతో తెప్పించి అండ్ రాయి పలక కొట్టాలని చెప్పి ఇప్పుడు మాన్యువల్ కట్టినందుకు కూడా ఒక మేస్త్రి నా మాన్యువల్ కట్టినందుకు 200 రూపీస్ ఎక్స్ట్రా తీసుకొని మట్టి పైపులు కూడా నాతో తెప్పించుకొని ఈరోజు స్టార్ట్ చేసిన వర్క్ని ఒక నెల రోజుల దాకా నాకు స్టార్ట్ చేయకుండా నాకు చిన్నబాబు అని చెప్పినా కూడా చాలా నెగ్లెన్సీగా వ్యవహరించి అసలు మాట్లాడడం కూడా అనర్గంగా మాట్లాడుతున్నారు. ఇష్టం మాట్లాడి మేము చేయం, ఎవరు చెప్పుకుంటే చెప్పుకోపో అని మాట్లాడారు.
ఇవి నీకు ఒక చేసిన పని ఒక నెల రోజులు పట్టింది ఒక నా డ్రైనేజ్ వదిలిపెట్టి. అండ్ లోతు కూడా లేదు. మట్టి పైపులు ఏమంటే ఈ పైపులు ఎందుకు వేస్తారంటే ఎక్కువ డెప్త్ ఉన్న కాడలో ఈ పైపులు వేస్తాం అని చెప్పేసి ఈ పైపులు వేసి నీళ్లు కూడా సరిగ్గా పోకుండా లోపల నీట్గా చేయలేదు. లోపల సిమెంట్ పెట్టాలి, సిమెంట్ పెట్టకుండా మామూలుగా హోల్ పెట్టేసి వెళ్ళిపోయారు. దాన్ని ఇంతవరకు పట్టించుకోలేదు. నిన్న వచ్చి నా దగ్గర సైన్ చేసుకొని పోయారు. నేను పెట్టనందుకు మీరు పెట్టకపోతే మీకే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి నాతో పెట్టించుకొని పోయారు. దీని మీద కొంచెం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.